హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని అత్యంత అవసరమైన 10 విషయాలను గురించి మీకు వివరించబోతున్నాను. ప్రతి చర్యకు ఒక పరిణామం ఉంటుందన్న శ్రీకృష్ణుని వాక్కు కేవలం ఒక మత విశ్వాసం కాదు, అది ఉనికి యొక్క ఒక మౌలిక సూత్రం. ఇది విశ్వం యొక్క అంతర్నిమిత నియమావళి. ఇది ప్రకృతి యొక్క ప్రతి కోణంలోనూ క్రియాశీలకంగా ఉంటుంది. దీనినే మనము కర్మ నియమం అని సంబోధిస్తాం. భౌతిక జగత్తులో గురుత్వాకర్షణ సూత్రం దాని ఉనికి గురించి తెలిసినా తెలియకపోయినా ప్రతి వస్తువు పైన ఎలా ప్రభావం చూపుతుందో, అదే రీతిలో కర్మ యొక్క ఈ ఆధ్యాత్మిక మరియు మనోవైజ్ఞానిక సూత్రం ప్రతి జీవి పైన పనిచేస్తుంది. కర్మ అనేది కేవలం భౌతిక చేష్టలకే పరిమితం కాదన్న వాస్తవాన్ని గ్రహించడం ముఖ్యం. మన మనస్సులో ఉద్భవించే ప్రతి సంకల్పం, మన వాక్కు నుండి జాలువారే ప్రతి పదం మరియు మనం ఆచరించే ప్రతి క్రియ ఒక నిర్దిష్టమైన శక్తిని ఉత్పాదిస్తుంది. ఈ శక్తి ఒక అలవలే విశ్వ చైతన్యంలో ప్రసరించి దాని గుణాన్ని బట్టి ఒక ప్రతిఫలాన్ని తిరిగి తీసుకువస్తుంది. ఈ ప్రతిఫలమే కర్మ యొక్క ఫలితం. మనం ఏది నాటుతామో దానినే పొందుతాము అనే నానుడి ఈ గహనమైన యథార్థానికి ఒక సరళమైన ప్రతిరూపం. మన ఆలోచనలు, మాటలు మరియు చేతలతో మనం విద్వేషం, ఆవేశం మరియు హింస అనే బీజాలను చల్లితే మనకు భయం, కలవరం మరియు వేదన అనే ఫలసాయాన్ని స్వీకరించవలసి వస్తుంది. దానికి భిన్నంగా మనం స్నేహం, దయ మరియు నిస్వార్థ సేవ అనే బీజాలను నాటినప్పుడు మన జీవిత క్షేత్రంలో ప్రశాంతత, సంతోషం మరియు సమరసత అనే పుష్పాలు వికసిస్తాయి. ఇది ఏదో బాహ్యశక్తి ప్రసాదించే పురస్కారం లేదా దండన కాదు. ఇది మనం చేసిన కర్మల యొక్క అనివార్యమైన పరిణామం. అగ్ని యొక్క స్వభావం దహించడం, జలం యొక్క స్వభావం శీతలతను ఇవ్వడం. ఎలాగో అలాగే శుభప్రదమైన కర్మ యొక్క స్వభావం ఆనందాన్ని మరియు శాంతిని ఇవ్వడం. అశుభప్రదమైన కర్మ యొక్క స్వభావం విచారాన్ని మరియు అశాంతిని ఇవ్వడం. కనుక ధర్మబద్ధమైన మరియు నిత్యనిష్టమైన మార్గాన్ని అనుసరించమని చెప్పే పిలుపు వాస్తవానికి మన శ్రేయస్సు కోసమే. ఒక వివేకవంతమైన జీవన విధానాన్ని అవలంబించమని చేసే ఆహ్వానం ధర్మం అంటే ఏదో ఒక మత విధానం లేదా ఆచారం కాదు. అది వ్యక్తిని